తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ ముత్యాల గొడుగు. ఈ కథ మన తెలుగు కథలు .com అంతర్జాల పత్రికలో 10/6/2023న ప్రచురితమయ్యింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ ముత్యాల గొడుగు. ఒకే న్యూస్ క్లిప్పింగ్ని అర్ధరాత్రి 12 వరకు చూపిస్తూ విసిగించే న్యూస్ ఛానళ్ళ పొద్దుటి నుండి విడవకుండా కురుస్తోంది వర్షం. అది చూసి ముకుందరావు పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి ఆటకు టిక్కెట్ దొరికిన కుర్రాడిలా చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే అతని భార్య సత్యభామ ఉదయం గుడికి వెళ్దామంది. ఈ వర్షం వలన గుడికి వెళ్లే ప్రోగ్రాంకి డుమ్మా కొట్టొచ్చని అతని ఆశ. ఈరోజు ముకుందరావు సత్యభామల 30వ పెళ్లి రోజు. ఉదయం 6 గంటలకే కొడుకు కూతురు ముందుగా తల్లికి శుభాకాంక్షలు చెప్పి ఆ తర్వాత ముకుందరావుకి చెప్పారు. నాన్న, ఈరోజు అది చెయ్యి ఇది చెయ్యి అని అమ్మని ఇబ్బంది పెట్టకు, నీకేం కావలిస్తే అవి ఆర్డర్ తెప్పించుకో అని కూతురు సుప్రజ తండ్రికి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చింది. 6 గంటల నుండి 7 గంటల వరకు సత్యభామ అక్కలు చెల్లెళ్ళు ఆమెకు విషెస్ చెబుతూనే ఉన్నారు. 7 గంటలైనా కాఫీ గొంతులో పడకపోవడం వలన ముకుందరావు పళ్ళు టైపు కొట్టేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ముకుందరావు ఆకలికి ఆగలేడు. ఆ విషయం కోడలు సత్యభామకు చెప్పి మా ముకుందాన్ని జాగ్రత్తగా చూసుకో అని కూడా చెప్పింది. కొంతకాలం అతన్ని బాగానే చూసుకుంది సత్యభామ. తర్వాత అతన్ని పట్టించుకోవడం మానేసింది. సత్యభామ ఫోన్ ఖుషీ యాత్ర ఇప్పుడప్పుడే తెమిలేలా లేదన్న విషయం బందరు లడ్డు తియ్యగా ఉంటుందన్న పరమసత్యంలా బోధపడి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తయారు చేశాడు ముకుందరావు. ముందుగా తాను ఓ కప్పు కాఫీ తాగి సంతృప్తిపడి భార్యకి ఓ కప్పు తెచ్చిచ్చాడు. ఎందుకంటే కాఫీ సరిగా లేకపోతే ఏ ఒక్కటి సరిగా చెయ్యరు, మీ అమ్మ మీకు సరిగా ఏం నేర్పలేదు అని విసుక్కుంటుంది. స్వర్గాన ఉన్న తల్లిని తిట్టించడం అతనికి ఇష్టం లేదు. అందుకే కాఫీ అయినా టీ అయినా తాను చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దానిని తాను చూసి బాగుంటేనే భార్యకిస్తాడు. అది అతనికి చాలాసార్లు అనుభవం అయ్యింది. సత్యభామ కాఫీ ఓ గుక్క తాగి బాగుంది అన్నట్టు భర్త కేసి చూసి ఓ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసే చాలా ఆనందపడ్డాడు ముకుందరావు. నిజమే, పెళ్లి చూపుల్లో ఆ నవ్వు చూసే బోల్తా పడి ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు ముకుందరావు. ఒరే ముకుందం, పిల్ల కొంచెం గర్విష్లా ఉందిరా, నువ్వు అసలే నోట్లో నాలుక లేనివాడివి, ఆ పిల్లతో ఎలా వేగుతావో ఏమిటో అని జానకమ్మ అన్నా వినకుండా సత్యభామ మెడలో 3 ముళ్ళు వేశాడు ముకుందరావు. 8 గంటలకి ఫోన్ మాట్లాడడం అనే బృహత్తర కార్యక్రమాన్ని ముగించి కిటికీలోంచి చూసింది సత్యభామ. చాలా చిన్న జల్లులా పడుతోంది వాన. తలపైకెత్తి ఆకాశం కేసి చూసింది. కౌశికుడి చూపు చూసి మాడిపోయిన కొంగల తను మాడిపోతానేమోనని వరుణదేవుడు వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాన ఆగిపోయింది. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. సత్యభామ పెదవులపై దరహాస కుసుమం విరిసింది. ఏమండోయ్, వర్షం తగ్గింది, నేను స్నానానికి వెళ్తున్నాను, మీరు కూడా రెండో బాత్రూంలో స్నానం చేసి రండి, తలకి షాంపూ పెట్టుకోండి, ఆ, ఇద్దరం గుడికి వెళ్దాం అని గట్టిగా చెప్పింది సత్యభామ. రేపు ఆదివారం అయినా సరే స్కూల్కి రావాల్సిందే, ఎక్స్ట్రా క్లాస్ ఉంది అని హుకుం జారీ చేసిన టీచర్ కేసి చూసి డీలా పడిపోయిన 7వ తరగతి కుర్రాడిలా చిరాకు పడ్డాడు ముకుందరావు. ముక్కుతూ మూలుగుతూ నడిచే భీమవరం పాసింజర్ రైల్లా కాళ్ళీడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు ముకుందరావు. 9 గంటలకు ఇద్దరి స్నానాలు పూజలు అయ్యాయి. జీడిపప్పు కిస్మిస్లతో ముకుందరావుకి ఇష్టమైన సేమ్యా పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి వంటింట్లోకి వచ్చిన సత్యభామ కెవ్వున కేక వేసింది. ఏమైంది అంటూ కంగారుగా వచ్చాడు ముకుందరావు.
కుడి చెయ్యి పట్టుకుని బాధపడుతోంది సత్యభామ. స్టవ్ దగ్గర బొద్దింక కనపడింది. దాన్ని అదిలిద్దామని కుడి చేత్తో హూష్ అన్నాను. పొరపాటున నా చెయ్యి స్టవ్‌కి తగిలింది అంది సత్యభామ. అయ్యయ్యో! అని బాధపడ్డాడు ముకుందరావు. ఆమెను నెమ్మదిగా తీసుకొచ్చి హాల్‌లో సోఫాలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేశాడు. ఆమె సలహా మీదే తడిగుడ్డ తీసుకొచ్చి కుడి చేతికి చుట్టాడు. జండూ బామ్ రాస్తానంటే వద్దంది సత్యభామ భర్తతో. బయట ఎండ చురచురలాడుతోంది. నీకిలా అయింది కదా సత్యా! గుడి ప్రోగ్రాం మానేద్దాం అన్నాడు ముకుందరావు బాధ నటిస్తూ. ఎడం చేత్తో అతని 2 చెంపలు సున్నితంగా తాకింది సత్యభామ. అపచారం, అపచారం. ఈరోజు గుడికి నడిచి వస్తానని మొక్కుకున్నాను. అయినా గుడి ఎంత దూరం? అర కిలోమీటరేగా పదండి అని సోఫాలోంచి లేచి తడిగుడ్డ టీపాయ్ మీద పెట్టింది సత్యభామ. బయట ఎండ ఎక్కువగా ఉంది సత్యా! నసుగుతూ అన్నాడు ముకుందరావు. భర్త కేసి చూసి చిరునవ్వు నవ్వింది సత్యభామ. మీకు స్నాతకం నాడు మా వాళ్ళిచ్చిన గొడుగు ఉందిగా అది తీసుకురండి అంది ఆమె. అంత పాత గొడుగా? ఆశ్చర్యంగా అడిగాడు ముకుందరావు. భలేవారే! అది సింగపూర్ నుండి మా పిన్ని కొడుకు మిథున్ పంపాడు. చాలా ఖరీదైనది. మంచి క్వాలిటీ ఉన్నది కూడాను. అయినా మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు మా చెల్లాయి కిరణ్మయి దాన్ని సరిచేసింది. నాకు చెయ్యి నొప్పి. అందుకే మిమ్మల్ని బతిమాలవలసొస్తోంది. బొంగమూతి పెట్టింది సత్యభామ. భార్యని ఏమనలేక బెడ్‌రూంలోకి వెళ్లి బీరువా వెనకున్న గొడుగు తీసుకొచ్చాడు ముకుందరావు. ఇంటికి తాళం వేసి బయటికి వచ్చారిద్దరూ. నాకు చెయ్యి నొప్పిగా ఉంది. మీరే గొడుగు వెయ్యండి. నెమ్మదిగా నడుచుకుంటూ గుడికి వెళ్దాం అంది సత్యభామ. గొడుగు తెరిచిన ముకుందరావు ఆశ్చర్యపోయాడు. గొడుగు చివర్ల నుండి దండల్లా ముత్యాలు వేలాడుతున్నాయి. గొడుగు పైన రంగురంగుల పూలు కుట్టి ఉన్నాయి. రాఘవేంద్రరావు సినిమాలో హీరో హీరోయిన్ల ఊటీ సాంగ్ కోసం తయారు చేసిన గొడుగులా చాలా అందంగా ఉంది. ఈ గొడుగులో మన ఇద్దరం గుడికి వెళ్ళడం బాగుంటదేమో సత్యా సిగ్గుగా అన్నాడు ముకుందరావు. ఏ నేను కాకుండా మీ ఆఫీసు స్టెనో పంకజంతో కలిసి వెళ్తే బాగుంటుందా వెటకారంగా అడిగింది సత్యభామ. పరిస్థితి ఇంకోలా మారే ప్రమాదం పసిగట్టాడు ముకుందరావు. ఇష్టం లేకుండా యజమానితో కలిసి పార్కుకు వెళుతున్న కుక్క పిల్లల ఒకే గొడుగు కింద భార్యతో కలిసి నడుస్తున్నాడు ముకుందరావు. శివపురంలోని మునసబు గారి వీధిలో నడుస్తున్న వాళ్ళు ఇద్దరిని చూసి నవ్వుతున్నారు కొంతమంది. బ్యాంక్ ఆఫీసర్ సుబ్బారావు గారి అమ్మాయి దీప్తి బయటికి వచ్చి వారితో కలిసి సెల్ఫీ దిగింది. అది చూసి మరికొంతమంది ఆడపిల్లలు వచ్చి సెల్ఫీలు దిగారు. ప్రతీదీ ఫేస్‌బుక్‌లో పెట్టే వరుణ్ వాళ్ళని ఫాలో అయ్యి వీడియో తీసి అప్‌లోడ్ చేశాడు. డిగ్రీ కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు సత్యభామ, ముకుందరావుల్ని అనుసరిస్తూ వాళ్ళ వెనకే నడుస్తున్నారు. సత్యభామ పెళ్లి కూతుర్లా నెమ్మదిగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ముకుందరావు మాత్రం నడి రోడ్డు మీద ఫ్యాంట్ జారిపోయిన పిల్లాడిలా సిగ్గుతో చితికిపోతూ ఆమెకు ముత్యాల ముగ్గు పడుతూ నడుస్తున్నాడు. వాళ్ళు వీధి దాటి మెయిన్ బజార్‌కి రావడానికి 20 నిమిషాలు పట్టింది. ఈలోగా 40 మంది ఫోటోలు తీశారు మరి వాళ్ళిద్దరిని. మెయిన్ రోడ్‌లోని గాంధీ బొమ్మల సెంటర్‌కొచ్చేసరికి ఓ మోటార్ సైకిల్ వచ్చి వారి పక్కనే ఆగింది. ఒక యువకుడు, ఒక యువతి దిగారు మోటార్ సైకిల్ మీద నుంచి. అమ్మాయి చేతిలో మైక్ ఉంది. అబ్బాయి భుజాన కెమెరా ఉంది. హాయ్! మేమండి జాయ్ జాయ్ టీవీ నుంచి వస్తున్నాం. ఇప్పుడే మీ గురించి ఫేస్‌బుక్‌లో చూసాం. ఆ! చెప్పండి సార్. మీరు ఇలా నడుచుకుంటూ బెజవాడ వరకు అడిగింది యాంకర్. అబ్బాయి కెమెరా ఆన్ చేశాడు. ఆ ప్రశ్నకు కంగారు పడిపోయాడు ముకుందరావు. అబ్బెబ్బే! లేదండి. కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకే అన్నాడు. యాంకర్ అమ్మాయి సత్యభామతో సెల్ఫీ దిగి ఆమె బుగ్గ గిల్లింది సుతారంగా. ఓహ్! మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు అంది నవ్వుతూ. ఆమె పొగడ్తకి ఆనందపడింది సత్యభామ. ఆ! చూడండి మేడం, 'విశాల్ నేత్రాల్' నవలలో ధనుర్దాసు, హేమాంబ జంటల మీ జంట చూడముచ్చటగా ఉంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని సినిమాలో హీరోయిన్‌గా నటించమంటే
ఒప్పుకుంటారా? అడిగింది యాంకర్ అమ్మాయి. ఓహ్! తప్పకుండా అంది సత్యభామ హొయలుపోతూ. ఈ మధ్యనే డైటింగ్ చేసి స్లిమ్‌గా తయారైంది సత్యభామ. యాంకర్ అమ్మాయి ముకుందరావు కేసి తిరిగింది. ఓహ్! నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. భార్య ఎండకి కందిపోకుండా ముత్యాల గొడుగులో తీసుకువెళ్తున్న మీరు ప్రేమికులందరికీ ఆదర్శం సార్. మీ పేరు? అడిగింది ఆ అమ్మాయి. ముకుందరావు అన్నాడు నవ్వు మొహానికి అతికించుకుని. 10 నిమిషాలు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వచ్చినంత వేగంగానూ మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయారు ఇద్దరు. దారిలో చాలామంది వారిని ఫోటోలు తీసుకున్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ కంచికాపురమేశ్వరి అమ్మవారి గుడికి వచ్చారు సత్యభామ, ముకుందరావు. గుడి బయట తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి 2 టూరిస్ట్ బస్సులు వచ్చాయి. ముత్యాల గొడుగులో వస్తున్న వీళ్ళని చూసి యాత్రికులు ఆశ్చర్యపోయారు. "ఏమైనా మొక్కా ఇలా వస్తున్నారు?" అడిగారు ఒకరిద్దరు. "అబ్బే! లేదండి. ఇవాళ మా 30వ పెళ్లి రోజు. అందుకే ఇలా వచ్చాం" అంది సత్యభామ హొయలుపోతూ. యాత్రికులు చాలామంది వాళ్ళతో సెల్ఫీలు దిగారు. బెంగుళూరు నుండి వచ్చిన యువజంట ముకుందరావుని రిక్వెస్ట్ చేసి ముత్యాల గొడుగు తీసుకుని ఆ యువజంట అందులో ఉండి ఫోటోలు, వీడియో తీసుకున్నారు. ఒక పావుగంట గడిచాక సత్యభామ, ముకుందరావు గుడిలోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించుకుని యథాప్రకారంగా ముత్యాల గొడుగు నీడలో నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. ముకుందరావు మరదలు కిరణ్మయి సంక్రాంతికి వచ్చినప్పుడు గొడుగు రిపేర్ చేయడంతో పాటు అక్కగారి బుర్ర కూడా రిపేర్ చేసింది. ముత్యాల గొడుగు నీడన పాదయాత్రకు ప్లాన్ చేసింది కూడా ఆమె. జాయ్ జై టీవీ వాళ్ళని వీళ్ళ దగ్గరికి పంపింది కూడా ఆమె అని పాపం ముకుందరావుకి తెలీదు. టీవీలో, ఫేస్‌బుక్‌లో ముత్యాల గొడుగు యాత్ర చూసిన ముకుందరావు మిత్రులు మగజాతి పరువు తీశావని వాట్సాప్‌లో ముక్క చివాట్లు పెడుతూ పోస్టింగులు పెట్టారు. మహిళా సంఘాల నుండి, తన ఫ్రెండ్స్ నుండి వస్తున్న అభినందనలు అందుకుంటూ మురిసిపోతోంది సత్యభామ. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.